అర్థమవుతుందండి. ఆ విశ్వాసం మనం రక్షించలేదు. చాలామంది అదే అనుకుంటారు, ఏమని, మేము నమ్ముతున్నాం, యేసుక్రీస్తుని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం అని అంటాం. వాటికి సంబంధించిన క్రియలు మన దగ్గర కనపడవు. అదే విశ్వాసం అనుకుంటాం. ఆ విశ్వాసం మన ఈ లోకాన్ని జయింపజేసింది, ఆ విశ్వాసం మన నిత్యజీవనానికి నడిపించిందని అందరూ వాళ్ళు మోసం చేసుకునే వాళ్ళు ఉంటారు అన్నమాట. అర్థమైందండి. కాకపోతే విశ్వాసం క్రియలు కలిగిన విశ్వాసంగా ఉండాలి. సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి. ఆ పూటగా తినడానికి లేకపోతే నువ్వు క్రియ చూపించకపోతే అర్థమవుతుందండి, ఆ విశ్వాసం అంతా మనల్ని కాపాడలేదు అని అంటున్నాడు. ఇమీడియట్గా మనం సహాయం చేసే వాళ్ళగా ఉండాలి, వాళ్ళకి ఆహారం పెట్టే వాళ్ళగా ఉండాలి. అందుకని ఆ దినాల్లో మిషనరీస్ కూడా ఏం చేసేవాళ్ళు, సువార్తం చెప్పేవాళ్ళు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కావాల్సిన సహాయం, హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళకి లవ్ సర్వ్ ఫెయిత్, అంతేగా విశ్వాసం. అందుకని అప్పుడు బండ్ల మీద ఈ 3 పదాలు రాసేవాళ్ళు అన్నమాట. అర్థమవుతుందండి. వాళ్ళు క్రియారూపకంగా కూడా చూపించేవాళ్ళు అన్నమాట. అది విశ్వాసం. ఆ విశ్వాసం మనం రక్షించింది అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నది. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతుందని చెప్పాను. అప్పుడేందంట, ఒకడంతా విశ్వాసం లేదు, క్రియలు ఉన్నాయి నా కాడ, అవి నేను కనపరుస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి దగ్గర విశ్వాసం ఉంది, ఆ దగ్గర ఏం లేవంట, క్రియలు లేవు అంట. అర్థమవుతుందండి. ఈయన నమ్ముతున్నాడు, విశ్వసిస్తున్నాడు. ఒకరికి తినడానికి ఆ పూటకి ఆహారం లేదంటే సమాధానం కదండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి అని అంటున్నాడు. అర్థమవుతుందా. కానీ క్రియలు మాత్రం లేవు. అట్లా నువ్వు నమ్మేది ఏముందని అంటున్నాడు యేసుక్రీస్తు. అది నువ్వు నమ్మేది ఏముంది, దాని కింద ఏమంటున్నాడు, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు, అలాగూ నమ్ముతాం మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుతున్నాయి అని అంటున్నాడు. దెయ్యాలు కూడా ఏం చేస్తున్నాయి అంట, నమ్మి వణుకుతున్నాయి అంట. అవి కూడా గడగడ వణుకుతున్నాయి అంట. అవి క్రియలు చేస్తాయా, దెయ్యాలు క్రియలు చేస్తాయా, మంచి క్రియలు చేస్తాయా? కానీ యేసుక్రీస్తు ఉన్నాడని చెప్పి, దేవుడు ఒక్కడే అని చెప్పి అవి కూడా నమ్మి విశ్వసిస్తున్నాయి, కానీ అవి క్రియలు చెయ్యు. మనం కూడా క్రియలు లేకపోతే గనక ఉట్టి విశ్వాసం మాత్రమే ఉంటే మనం కూడా దెయ్యాలతోటే సమానము. వాక్యంలో క్లియర్గా రాస్తుంది అన్నమాట. దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి అంట, కానీ క్రియలు మాత్రం లేవు. అలాంటి విశ్వాసాన్ని పట్టుకొని నేను విశ్వాసం కలిగి ఉన్నాను అని అనుకుంటే మాత్రం పొరపాటే. క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలి అంటున్నాడు. తర్వాత వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? ఏంటంట, క్రియలు లేని విశ్వాసం ఏంటంట, నిష్ఫలము అంటే అది అసలు ఫలించదు.